హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం కొత్త వచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో రైల్వే నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్ అర్హతతో వచ్చినటువంటి నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈజీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే వీడియోలో అయితే ఉంటుంది. ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న ఏదైనా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆర్ఆర్బీ అని చెప్పేసి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా సెర్చ్ చేయండి. rrbapply.gov. అని చెప్పేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. లోడ్ అయిన తర్వాత మెయిన్గా అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. ఈ ప్రాసెస్ చేసే ముందు మీ యొక్క ఫోన్ని డెస్క్టాప్ అయితే ఉంచుకోవాలి. ఫస్ట్ పైన 3 లైన్స్ పైన క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కనిపిస్తున్న డెస్క్టాప్ సైట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ డెస్క్టాప్ సైట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న టిక్ మార్క్ని అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ని క్లిక్ చేయాలి. ఈ విధంగా ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆర్ఆర్బీ అప్లై అని, దాన్ని క్లిక్ చేయాలి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనం అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ అప్లై అనే బటన్ అయితే క్లిక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆ 2 ఆప్షన్స్లలో ఒక్కో ఆప్షన్ దేని గురించి అని చెప్పేసి కూడా చెప్తాను. క్రియేట్ ఎన్ అకౌంట్ అంటే మీరు ఫ్రెష్గా ఇప్పుడే అప్లై చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ముందు ఏఎల్పి జాబ్స్కి కానీ ఎన్టీపీసీ జాబ్స్కి ముందు కనుక దేనికైనా అప్లై చేసినట్లయితే ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. నేనైతే ఇప్పుడు క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నోట్ అని చెప్పేసి అయితే వస్తుంది. దాన్ని చదివేసి ఓకే క్లిక్ చేయాలి. తర్వాత మన బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన నేషనాలిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియన్ అయితే ఇండియన్, అందరూ కంపల్సరీగా ఇండియన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఈ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు మీ యొక్క ఎస్ఎస్సి మెమోని అయితే దగ్గర ఉంచుకోండి. ఎస్ఎస్సి మెమోలో మీ ఫుల్ నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఎంటర్ చేయండి. తర్వాత రీటైప్ ఫుల్ నేమ్ ఇక్కడ ఏ ప్లేస్ ఎట్లయితే ఎంటర్ చేశారో ఇక్కడ అదే విధంగా ఎంటర్ చేయండి. హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అని అడుగుతుంది. అంటే 10th తర్వాత నేమ్ చేంజ్ చేస్తే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇంకొంచెం డేట్ ఆఫ్ బర్త్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్లో మీ యాజ్ పర్ ఎస్ఎస్సి ఏ విధంగా ఉందనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ క్యాలెండర్ సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయాలి. దాన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఇయర్ పైన క్లిక్ చేస్తే మొత్తం ముందు ఉన్న ఇయర్స్ మొత్తం అయితే కనిపిస్తాయి. మీ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ మంత్ ఏదైతే ఉంటుందో ఆ మంత్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నట్టు స్క్రోల్ బటన్స్ ఏవైతే ఉంటుందో వాటిని యూజ్ చేసి మనం స్క్రోల్స్ అయితే చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఏదో ఒక డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అలాగే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే జెండర్ అయితే అడుగుతుంది. మీరు ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్ అయితే ఇచ్చేసేయండి. మళ్ళీ తర్వాత రీసెలెక్ట్ జెండర్ అడుగుతుంది. మళ్ళీ మీ యొక్క మేల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫాదర్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మీ మెమోలో ఏ విధంగా ఉందో ఈ ప్లేస్లో మీ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత మేము ఇక్కడ మళ్ళీ రీఎంటర్ అయితే చేయాలి మీ ఫాదర్ నేమ్ని. తర్వాత మదర్ నేమ్ మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే మీ మదర్ నేమ్ ఏ విధంగా ఉందో ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత పక్కన కనిపిస్తున్న రీటైప్ మదర్ నేమ్ పైన క్లిక్ చేసి మళ్ళీ సేమ్ యాజ్ పర్ ఎడిట్ చేయాలి. ఏమైనా ఎర్రర్స్ కనుక స్పెల్లింగ్ మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే ఎర్రర్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ పైన క్లిక్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఇక్కడైతే చూపిస్తున్నాను. చూడండి, ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై యూజింగ్ ఆధార్ పైన అయితే క్లిక్ చేయాలి. వెరిఫై ఆధార్ పైన క్లిక్ చేసిన తర్వాత మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనం మెయిన్గా చూసుకోవాల్సింది అయితే ఇక్కడ ఆటోమేటిక్గా డీటెయిల్స్ అయితే గ్లిచ్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ డీటెయిల్స్ అన్నిటి కూడా కరెక్ట్గా ఉన్నట్టయితే ఇక్కడ పైన కనిపిస్తున్న టిక్ మార్క్లో టిక్ ఇచ్చేసేయండి. ఒకవేళ ఆధార్ కార్డులో ఏమైనా డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే ఈ ప్లేస్లో మాన్యువల్గా ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఎంటర్ చేసి పైన స్క్రోల్ చేసి ఇక్కడ కనిపిస్తున్న టిక్ మార్కులు క్లిక్ చేసి తర్వాత వెరిఫై పైన అయితే క్లిక్ చేయాలి. నేనైతే నా డీటెయిల్స్ అన్నింటినీ ఎంటర్ చేసి వెరిఫై అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది, ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి జనరేట్ ఈమెయిల్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ మెయిల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. సేమ్ మొబైల్ నెంబర్ని కూడా ఎంటర్ చేసి జనరేట్ మొబైల్ ఓటీపీ పైన క్లిక్ చేసి మొబైల్కి వచ్చిన 6 డిజిట్ ఓటీపీని ఇక్కడ క్లిక్ చేయాలి. తర్వాత పాస్వర్డ్ ఫ్రెండ్స్, ఇక్కడ పాస్వర్డ్ ఏ విధంగా అంటే ఫస్ట్ ఒక అప్పర్ క్యారెక్టర్, లోయర్ క్యారెక్టర్, స్పెషల్ క్యారెక్టర్, నంబర్ క్యారెక్టర్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పాస్వర్డ్ని అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఉండాలి. అంటే మనం కంపల్సరీగా ఫస్ట్ అనేది క్యాపిటల్ లెటర్ అయితే ఉండాలి. తర్వాత మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి, లేకపోతే
ఎంటర్ చేసిన తర్వాత @ అనేది స్పెషల్ క్యారెక్టర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. నంబర్ క్యారెక్టర్ అనేది ఏ విధంగా మీకు ఏదైనా ఒక నంబర్ మీకు గుర్తున్న నంబర్ అయితే ఇచ్చేయండి. పాస్వర్డ్ని ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి కింద ప్రివ్యూ అండ్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే చూపిస్తాయి ఫ్రెండ్స్. అన్నింటి చూపించి కింద సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ అఫీషియల్గా ఈ వెబ్సైట్కి అయితే వస్తుంది. లేకపోతే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫ్రెష్గా లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ని ఇంతకుముందు సెట్ చేసుకున్న పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ బటన్ పై అయితే క్లిక్ చేయాలి. నేనైతే ఇప్పుడు నా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను. లాగిన్ పైన క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడ మనం ఇంతకుముందు ఏమైనా అప్లికేషన్స్ కనుక ఏమైనా చేసినట్లయితే ఈ థర్డ్ బార్లో చూపిస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ ఏమైనా ఉంటే సెకండ్ బార్లో చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ అప్లై చేయాలనుకుంటే పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కనిపిస్తున్న అప్లై అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అనే పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఏమేమైతే రిలీజ్ అయ్యాయో అవి ఇక్కడైతే చూపిస్తాయి ఫ్రెండ్స్. చూసుకోండి. ఫస్ట్ ఇది మనం అప్లై చేసేది ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి కాబట్టి ఇక్కడ మన క్లియర్గా అయితే చూసుకోవాలి. అండర్ గ్రాడ్యుయేట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడింది ఫ్రెండ్స్. చూడండి. ఒకవేళ మీరు గ్రాడ్యుయేట్ పోస్ట్కి అప్లై చేసినట్టయితే ఆ వీడియో కూడా నేనైతే చేశాను. మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి డీటెయిల్గా అయితే చూసుకోండి. గ్రాడ్యుయేట్ పోస్ట్కి కింద ఉన్న ఆప్షన్ని ఇక్కడ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. మనమైతే ప్రజెంట్కి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ మీ యొక్క సరౌండింగ్ని అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత రీజియన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఏ రీజియన్ కిందకి వస్తే ఆ రీజియన్ కిందకి అయితే అప్లై చేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే ఇందులో సికింద్రాబాద్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ కరెంట్లీ డిబార్డ్ ఇన్ ఎనీ ఆర్ఆర్బీ పైన ఇక్కడ టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది. దాన్ని టిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసి ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ గ్లిచ్ అయితే అయిపోతాయి. ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్, మనం ఎంత ఇయర్స్ ఉన్నామని చూపిస్తుంది. ఇక్కడ మన నేము, తర్వాత ఇక్కడ మన ఫాదర్ నేమ్ అయితే చూపిస్తుంది, తర్వాత మదర్ నేమ్ అయితే చూపిస్తుంది. అన్నీ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ అయితే ఇక్కడ షో చేస్తాయి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ కింద చూడండి, ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అనేది ఉంది. దాన్ని అయితే క్లిక్ చేసి మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రీజియన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మదర్ టంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మన మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత చూస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని అడిగితే మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాస్తారనేది అడుగుతుంది. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ అని చెప్పేసి అయితే అడుగుతుంది. అంటే మన ఎస్ఎస్సి మెమోలో ఉన్నటువంటి విజిబుల్ మార్క్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. రెండింటిని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కమ్యూనిటీ డీటెయిల్స్కి అయితే మనం క్లిక్ అయితే అయిపోతాము. తర్వాత ఇందులో మనం ఫస్ట్ ఇక్కడ ఈ ప్లేస్లో క్లిక్ చేసి మీరు క్యాస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ క్యాస్ట్ నేమ్ అంటే సబ్ క్యాస్ట్ని సెలెక్ట్ చేసి తర్వాత సర్టిఫికేట్ నెంబర్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ క్యూఆర్ కోడ్ కింద అయితే ఉంటుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇష్యూయింగ్ అథారిటీ అంటే రెవెన్యూ ఆఫీస్ ఆర్ నాట్ బిలో ర్యాంక్ అని చెప్పేసి ఉంటుంది. లాస్ట్ నుంచి 4th ఆప్షన్ ఏదో ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇష్యూ చేసిన స్టేట్ ఏది అంటే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇష్యూ డేట్, మీరు ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన డేట్ అనేది దానిపైన అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, క్యూఆర్ కోడ్ కింద. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. డూ యూ విష్ టు ట్రావెల్ ద ఫ్రీ పాస్ ఫర్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్కి మీరు ట్రైన్లో వెళ్తారని అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ట్రైన్లో కనుక వెళ్తున్నట్టయితే ఎస్ పెట్టేసి మీ యొక్క పికప్ స్టేటస్ అయితే స్టేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ని అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. చూడండి, చూపిస్తున్నాను. ఈ ప్లేస్లో అయితే ఇక్కడ డాక్యుమెంట్ని అయితే అప్లోడ్ చేయాలి. అది కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలని కూడా వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వాళ్ళు క్లియర్గా పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి అని అయితే చెప్పారు. 500 KB ఉండాలి ఆ పీడిఎఫ్. ఫోటో కన్వర్ట్ టు పీడిఎఫ్ ఎలా చేయాలని చెప్పేసి కూడా నేను డీటెయిల్గా ఒక వీడియో అయితే చేసి కింద డిస్క్రిప్షన్కి అయితే యాడ్ చేస్తాను, చూడండి. తర్వాత మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తున్నాను, చూడండి. ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనము పోస్టల్ అడ్రస్కి అయితే వచ్చేసాము. అందులో మళ్ళీ ప్రజెంట్ అడ్రస్ ఉంటుంది, పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది. మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయినట్లయితే రెండిట్లో సేమ్ అడ్రస్ ఎంటర్ చేయండి. లేకపోతే ఫస్ట్ ప్రజెంట్ అడ్రస్ని అయితే ఎంటర్ చేయండి. అంటే ఇక్కడ మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి, డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఇంటి నెంబర్,
మీ విలేజ్ నేమ్ ఇచ్చేసి ఈ ప్లేస్లో మీ మండల్ నేమ్ ఇవ్వండి. తర్వాత మీ పిన్ కోడ్ ఇచ్చేసి ఒకవేళ మీ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి టిక్ మార్క్లు అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ గ్లిచ్ అయితే అయిపోతాయి. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. కంపల్సరీగా సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాతనే సేవ్ చేసిన తర్వాతనే నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నేనైతే సేవ్ క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మన బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది అడుగుతుంది. మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ అంటే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్, లేకపోతే నో ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ స్క్రైబ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. తర్వాత ఆర్ యూ ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అని అడుగుతుంది. మీరు ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అయినట్లయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. తర్వాత డీటెయిల్స్ ఫర్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్ అని అడుగుతుంది. ఇందులో ఫస్ట్ ఆర్ యూ ఎంప్లాయీ ఇన్ ఇండియన్ రైల్వేలో మీరు ఒక ఎంప్లాయీ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ద కరెంట్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ అంటే మీరు ఒకవేళ ఇక్కడ ఎస్ ఇచ్చినట్లయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, నో ఇచ్చినా కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇందులో ఫస్ట్ వచ్చిన ఆప్షన్స్ ఏమేమి అంటే మొత్తం 3 సెక్టర్స్ అయితే ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనేది ఉంటుంది. మీరు ఇందులో వర్క్ చేసినట్లయితే వర్క్ చేసిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నాట్ అప్లికేబుల్ అని సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కింద. ఎందుకంటే బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు అంటే మనం ఎప్పుడైతే అప్లికేషన్ ఫీజు పే చేస్తున్నామో ఎస్సీ ఎస్టీస్ 250, మిగతా క్యాండిడేట్స్ అందరూ 500 ఎవరైతే పే చేస్తున్నారో అవి రీఫండ్ అవ్వడానికి ఫస్ట్ సిబిటీకి అటెంప్ట్ కాగానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250కి 250 రూపీస్ రీఫండ్ అవుతాయి. మిగతా అదర్ క్యాండిడేట్స్కి 400 అయితే రీఫండ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలని నేను ఇదైతే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ నేను చూపిస్తున్నాను. ఇక్కడ మీ అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే మీ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, ఇక్కడ ఏ నెంబర్ అయితే ఎంటర్ చేశారో ఇక్కడ కూడా అదే నెంబర్ని ఎంటర్ చేయాలి. మీ యొక్క బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి పక్కన కన్ఫర్మ్ అనే బ్లూ కలర్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా గ్లిచ్ అయితే అయిపోతాయి. అడ్రస్ క్లిక్ అయిన తర్వాత సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. నేనైతే నా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. క్లిక్ చేసిన వెంబడే అదర్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని పైన అయితే వస్తుంది ఫ్రెండ్స్. కిందకి ఈ విధంగా స్క్రోల్ అయితే చేయాలి. ఇందులో మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. నేను ఇంతకుముందు ఎన్టీపీసీ గ్రేడ్స్కి జాబ్కి అప్లై చేశాను కాబట్టి ఇక్కడ నేను ఎస్ఎస్సి అనేది కంపల్సరీగా ఆటోమేటిక్గా గ్లిచ్ అయితే అయిపోయింది. ఒకవేళ మీరు కనుక అలా గ్లిచ్ కాకపోతే మీ యొక్క ఇయర్ని అంత అయితే ఎంటర్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందని నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ క్వాలిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత 12th స్టేజ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మొత్తం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. అంటే డిసిప్లిన్ని సెలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ 12th స్టేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి అందులో వచ్చిన ఆప్షన్. తర్వాత మీరు ఇంటర్ ఎక్కడ కంప్లీట్ చేశారు, ఏ స్టేట్లో కంప్లీట్ చేశారని అడుగుతుంది. మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్రాని ఇచ్చేసేయండి. తర్వాత మీరు కంప్లీట్ చేసినటువంటి డిస్టిక్, న్యూ డిస్ట్రిక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి, మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని బోర్డు ఈ ప్లేస్లో తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయితే ఎంటర్ చేయాలి. చూడండి ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ అని ఎంటర్ చేయాలి. తర్వాత రిజల్ట్ డిక్లరేషన్ డేట్ అనేది మీ మెమో పైన ఉంటుంది, ఆ యొక్క మెమో పైన ఉన్నటువంటి డేట్ని ఎంటర్ చేయాలి. తర్వాత డూ యూ హ్యావ్ ఏ టైపింగ్ ప్రిఫరెన్స్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ కంప్యూటర్ అని అడుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కంపల్సరీగా ఎస్ అయితే ఇవ్వండి. ఒకవేళ మీకు ఇంగ్లీష్ టైపింగ్లో కనుక ప్రిఫరెన్స్ ఉన్నట్లయితే. తర్వాత మీకు ఇంటర్లో వచ్చినటువంటి మార్క్స్ పర్సంటేజ్ని ఎంటర్ చేసి ఇంటర్ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి యాడ్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంబడే ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందో నేనైతే చెప్తాను. తర్వాత యాడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే దానిపైన అయితే క్లిక్ చేయాలి. వెయిట్ ఫర్ దట్. నేను నా డీటెయిల్స్ అన్నింటిని ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనము అప్లోడ్ ప్రొఫైల్ పైన అయితే డీటెయిల్స్ అయితే వచ్చేస్తాము. ఇందులో భాగంగా మనము ఎంటర్ చేసిన డీటెయిల్స్ అయితే ఇక్కడ అన్నీ అయితే ఉంటాయి. ఫస్ట్ మనము అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ని చూసుకోవడానికి ఇక్కడ చాయిస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం క్యాస్ట్ సర్టిఫికేట్ని మనం అప్లోడ్ చేసాము.
అప్లోడెడ్ అని వచ్చింది గ్రీన్ కలర్లో. ఒకవేళ సర్టిఫికేట్ని చూడాలనుకుంటే ఇక్కడ ఐ సింబల్ని క్లిక్ చేయాలి. ఎస్ఎస్సి మెమోని కూడా అప్లోడ్ చేశాము. ఇక్కడ ఒకవేళ ఆ డాక్యుమెంట్ని చూడాలనుకుంటే ఇక్కడ ఐ సింబల్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేస్తే ఫోటో అప్లోడ్ చేయమని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫోటో అనేది 30 to 70 KB మధ్యలో ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉండాలి. తర్వాత ఆ ఫోటోని అప్లోడ్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న బ్రౌజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఫోటోని అయితే 50 KB లోపు కన్వర్ట్ చేసేసి అప్లోడ్ అయితే చేయాలి. తర్వాత సిగ్నేచర్ కూడా సేమ్ ప్రాసెస్ 30 to 70 KB లోపు అప్లోడ్ చేయాలి. ఇక్కడ సేమ్ బ్రౌజర్ పైన క్లిక్ చేసి మీ యొక్క సిగ్నేచర్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. అన్ని డాక్యుమెంట్స్ అయిన తర్వాత అప్లికేషన్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఈజ్ అప్డేటెడ్ అని అయితే వస్తుంది. తర్వాత లోడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ కింద ఖాళీ ఉన్న పోస్ట్ అనేది ఇక్కడైతే చూపిస్తాయి. ప్రిఫరెన్స్ వైజ్గా మనం ఇక్కడైతే ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా ఒక జాబ్స్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ SCR కమర్షియల్ టికెట్ క్లర్క్ అని చెప్పేసి ఉంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ ప్లేస్లోకి అయితే వచ్చేస్తుంది చూడండి. తర్వాత ఇప్పుడు లేకపోతే మీరు 3 జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ 3++ సింబల్స్ పైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా అయితే యాడ్ అయిపోతాయి. యాడ్ అయిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మీ యొక్క ప్లేస్ అనేది ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అయినా కానీ మీ లోకల్లో ఉన్న టౌన్ నేమ్ ఏదైనా ఉంటే దానికి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఇక్కడ టిక్ చేయాలి ఫ్రెండ్స్. టిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పోస్ట్ ప్రిఫరెన్సెస్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ దానిలోనే ఐ హ్యావ్ ఇక్కడ మనము అన్ని జాబ్స్కి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ చెక్డ్ మై ఆర్డర్ ప్రిఫరెన్స్ అని ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయాలి. తర్వాతనే ఇక్కడ మన ప్లేస్ని ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ టిక్ చేసేసి ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ పైన అయితే క్లిక్ చేయాలి. నేనైతే ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఫస్ట్లోనే మీ యొక్క డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ అయితే కనిపిస్తాయి. నేనైతే ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ కోసం ఇవన్నిటిని అయితే హైడ్లో అయితే ఉంచాను ఫ్రెండ్స్. ఆఫ్ నుంచి మాత్రమే ఈ యొక్క ప్రివ్యూ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా పైకి స్క్రోల్ చేసేసి తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ రీచెక్డ్ అని చెప్పేసి టిక్ మార్క్ బాక్స్ అయితే కనిపిస్తుంది. అందులో టిక్ మార్క్ అయితే చేయాలి. ఎప్పుడు అంటే ఫస్ట్ ఒకవేళ మీరు కనుక అప్లికేషన్ కనుక ఏమైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి అప్లికేషన్స్ అన్నింటినీ ఎడిట్ చేసుకోవాలి. ఒకవేళ అన్నీ ఓకే ఉన్నట్లయితే పక్కన బ్లూ కలర్లో సబ్మిట్ అనే బటన్ అయితే కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయాలి. నేనైతే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ అనే బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. అప్లికెంట్ విల్ బీ నాట్ ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆఫ్టర్ సబ్మిషన్. అంటే ఒకవేళ కరెక్షన్స్ కనుక ఏమైనా ఉన్నట్లంటే ఇప్పుడు క్యాన్సల్ని క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవాలి. ఒకసారి సబ్మిట్ చేస్తే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది ఎడిట్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఉండదు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాలి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం అప్లై చేసే పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత మనము కేటగిరీని బట్టి ఫీజు అనేది సెలెక్ట్ అవుతుంది. 250 రూపీస్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పైకి స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసి పే విత్ రాజో పే అని ఉంది. తర్వాత పే విత్ పేయూ అని ఉంది ఫ్రెండ్స్. చూడండి, దీనిపైన ఏదో ఒక ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. నేనైతే పే విత్ పేయూ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు ఏ విధంగా పే చేస్తారని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. యూపీఐ అయితే యూపీఐని సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్తోనే పేమెంట్ చేయండి. ఎప్పుడు కూడా ప్రాసెసింగ్లో అయితే పడదు. దానిపైన క్లిక్ చేసిన తర్వాత డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. ఎక్స్పైరీ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత CVV డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ నేమ్ ఆన్ కార్డ్ అంటే మన డీటెయిల్స్, మన నేమ్ ఏదైతే ఉంటుందో కార్డ్ పైన ఆ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ కావడానికి OTP అయితే అడుగుతుంది. OTPని ఎంటర్ చేసి మీరు వచ్చినటువంటి అప్లికేషన్ని ప్రింట్ అయితే తీసి ఫర్దర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.